ప్రాణం పెట్టిన తర్వాత సంఘం ఏర్పాటైంది. ఆ సత్యాన్ని మనం గమనిద్దాం. మన ఆరాధన సహాయకరంగా తిమోతి రాసిన మొదటి పత్రికలో ఉండి మన వరుసగా ఆయన యొక్క గుణ లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. సకల యుగములలో రాజాయి ఉండి అక్షయుడును అదృశ్యుడగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. మరలా ఆ మాట నేను చదువుతాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము వచనం 17. సకల యుగములలో రాజాయి ఉండి అక్షయుడును అదృశ్యుడగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. మంచిది. ఈ లేఖనాన్ని ప్రభు మన కొరకే దీవించునుగాక. ఆరాధన సహాయకరంగా లేదా ఆరాధన ప్రోత్సాహకరంగా మన దేవుడు ఏమై ఉన్నాడు, మనం ఆయన ఎందుకు ఆరాధించాలి, ఆయన చేసిన శిలువ త్యాగం ఏమిటో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గత వారాల్లో ఈ తిమోతి రాసిన మొదటి పత్రిక 1:17లో యేసు ప్రభు యొక్క గుణ లక్షణాల్లో ఒకటి ఆయన రాజు అయిన క్రీస్తుగా జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన రాజు. 2 ఆయన అక్షయుడు. 3 ఆయన అదృశ్యుడు. 4 అద్వితీయుడు. ఈరోజు 4వ మాట చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎలాంటి దేవుడు అంటే అద్వితీయుడు. ఈ మాట మన ఆరాధనలో జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలని మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధించడమే అదే నిజమైన ఆరాధన. ఈరోజు నిజంగా దేవుని నమ్మిన వారికి ఇది ఒక పండగ లాంటి దినం. ఇది ఒక క్రిస్మస్, ఒక ఈస్టర్ పండగ కాదు. నిజంగా యేసు ప్రభువుని నమ్మి బాప్తిజం తీసుకొని ఆయన ఆరాధించడం అనేది మన జీవితాల్లో గొప్ప ధన్యత. దీనికి మించి ఇంక మరొక రోజు లేదు. మనకు ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని అవసరాలు ఉన్నా, ఎంత ముఖ్యమైన పని అయినా దేవుని తర్వాత ఆరాధించడం. చాలా సంఘాల్లో వాళ్ళ కుటుంబాల్లో ఒక చనిపోతే సొంత బంధువులే ఆదివారం చనిపోతే శవాన్ని పక్కన పెట్టి దేవుని ఆరాధించి మధ్యాహ్నం భూస్థాపన చేసిన కార్యక్రమం ఎన్నో చూసారా. దేవునికి అంత ప్రాముఖ్యతనివ్వాలి. కాబట్టి ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తం అని కొలసీ పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవునికి అన్నిటిలో ప్రాముఖ్యం కలగాలి. ఇక్కడ అందుకే మన దేవుడు మన ఆరాధన ఎలాంటి వాడు జ్ఞాపకం చేసుకొని మన ఆరాధన కొనసాగుదాం. 4వ మాట ఆయన అద్వితీయుడు. అదే ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చూద్దారండి. అదే మాట 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు ఇనుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అలాగైతే దేవుని యొక్క గుణ లక్షణాల్లో పాత నిబంధనలో కూడా ఆయన ఎలాంటి వాడు అంటే అద్వితీయుడు అని రాయబడి ఉంది. అలాగైతే అద్వితీయుడు అనగా ద్వితీయం లేనివాడు, అంటే ఇక రెండో వాడు లేడు, ఆయన ఒక్కడే అని అర్థం. మనం ఆరాధిస్తున్న మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన అద్వితీయుడు. ఇదే తిమోతి పత్రిక చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రికలోనే 2వ అధ్యాయము తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము వచనము 5. దేవుడు ఒక్కడే. చూసారా, దేవుడు ఒక్కడే, ఆయనే అద్వితీయుడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. మనం ఆరాధిస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు ఎలాంటి వాడు అంటే ఆయన అద్వితీయుడు. ఆయనకు పైగా మరెవరు లేరు, ఆయన క్రిందగా ఇంకెవరు లేరు. ఇక ఆయనే అన్నిటికీ సరిపోయినవాడు. అందుకే ఆయన దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరు? ఆయన క్రీస్తేసను నరుడు. అద్వితీయుడు యేసుప్రభు వారు. ఆయన ఈ లోకానికి దేవుడై ఉండి కూడా మానవుడికి ఎందుకు వచ్చాడు తెలుసు? అక్కడ రాయబడిన చూడండి వచనం 6లో, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. అందరి కొరకు విమోచన అంటే ప్రతి మానవుని పాపం విడుదల దయచేయడానికి ఒక్కడే ఉన్న దేవుడు భూలోకానికి మానవుడిగా వచ్చాడు. క్రీస్తు నరుడుగా వచ్చాడు. దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు, ఆయన ఒక్కడే ఇగో ఈ లోకాన్ని కలగజేశాడు. ఆదికాండం 1:1 ఉంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. యోహాను సువార్త 1:1 ఉంది, దేవుడు వాక్యం అనే దేవుడు, ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏది ఈ లోకంలో ఏది కలగలేదని రాయబడి ఉంది. యోహాను సువార్త 1:3 వచనం చూడండి. యోహాను సువార్త 1:3 వచనం. యోహాను సువార్త 1:3 వచనం. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయన ఒక్కడే. ఆయన లేకుండా ఇక ఈ సృష్టి కలగలేదు. ఆయన లేకుండా పరలోకంలో దూతలు కలగలేదు. ఆయన లేకుండా ఈ సృష్టిలో ఏ సమస్తం ఏది కలగలేదు.
ఆయన ఒక్కడే కలగజేశాడు. మనల్ని ఆయనే కలగజేశాడు. అలాగైతే మనం కలగజేసిన వాడు ఆయనే, ఆయన ఒక్కడే. ఆయన పేరే అద్వితీయుడు. ఇక ఆయన తప్ప ఈ సర్వప్రపంచంలో ఎవరు ఏది చేయలేదు. ఆయన ఒక్కడే సమస్తం కలగజేశాడు. ఎలా కలగజేశాడు? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము మొదటి భాగంలో చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, 2వ వచనం, 2, 3, 4 చూద్దాం. ఆ 2వ వచనం చివరిలో ఆయన ద్వారా ప్రపంచం నిర్మించను. ఆ తర్వాత 3, 4లో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. ఆయన ఎలా ఈ సర్వ సృష్టిని కలగజేశాడు తెలుసా? మాట చేతనే. ఆయన మాట సెలవీగా ఇగో ఈ సర్వ సృష్టిలో మొత్తం కలిగింది. దూతలు కలుగుగా కంటే పరలోకంలో దూతలు కలిగారు. ఇదిగో భూమి మీద చేపలు కలుగుగాకని కలిగినాయి. చూసారా? భూమి మీద చెట్లు కలుగుగాకని కలిగినాయి. భూమి మీద ఆయన కలుగునుగా కంటే కలిగినాయి. నిన్ను నన్ను మాత్రం అలా అనలా. ఆయన పోలికలో మనం కలగజేశాడు. అందుకే ఆయన ఎవరు? అద్వితీయుడు. మనం ఆరాధిస్తున్న మన దేవుడు ఎవరంటే అద్వితీయుడు. ఈ సృష్టిని ఆయన ఒక్కడే కలగజేశాడు. అదిగో పరలోకాన్ని ఆయనకు ఒక్కడే కలగజేశాడు, భూలోకాన్ని ఒక్కడే కలగజేశాడు, ఈ సమస్త సృష్టి ఆయన ఒక్కడే కలగజేశాడు. ఆయన లేకుండా ఏం లేదు కాబట్టి అందుకే ఆయన అద్వితీయుడు. అందుకే మన ఆరాధికుడు ఆయన. అందుకే మన ఆరాధికుడు. రెండో మాట, మనం ఎలాంటి వారో చూద్దానండి. మన స్థితి ఏంటో జ్ఞాపకం చేసుకుందాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. రోమీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. పాపం వలన ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసిన దాంట్లో ఎవరున్నారంటే ఈనాడు నీవు నేనున్నాం. అలాగే మానవుడు ఎలాంటి వాడంటే మానవుడు ద్వితీయుడు, అంటే రెండో వాడు. అదే 100వ కీర్తన 3వ చరణం కూడా చూడండి. 100వ కీర్తన 3వ చరణం, ఇంకా ఆ వచనానికి చాలా సరిపోతుంది. 100వ కీర్తన 3వ చరణం, 100వ కీర్తన 3వ చరణం. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము. ఆయనే మనల్ని పుట్టించను. అలాగైతే మానవుడు ద్వితీయుడు, అంటే రెండో వాడు. ఎవరి చేత కలగజేయబడ్డాడు? ఏ మానవుడు మరొక మానవుని కలగజేయలేదు. మానవుని కలగజేసింది ఎవరో చూడండి అక్కడ. ఆయనే మనల్ని పుట్టించను. అలాగైతే దేవుడే మనల్ని పుట్టించాడు. మనం ఆయన వారం అని రాయబడి ఉంది. అక్కడ పుట్టినట్లు ఏముందంటే మనల్ని మనమే సృజించుకొనలేదు. ఏ మానవుడు మరొక మానవుని కలగజేయలేదు. దేవుడే మానవుని కలగజేశాడు. ఎలా కలగజేశాడు? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాడి నాసికారంధ్రంలో జీవవాయువు వదగా. ఆ జీవవాయువు ఏంది? జీవాత్మయాడు. దేవుడు ఊదిన ఆత్మే మనము. ఆయన పెట్టిన దీపమే ఇది. అలాగైతే మన ఆత్మ ఆయంది, మన రూపం ఆయంది, మన పోలిక ఆయంది, మన ఆలోచనలు ఆయన, అంత సమస్తం మన ఆయన వారము. అందుకే అక్కడ రాయబడి చూడండి, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అలాగే మానవుడు ఈ భూలోకంలో ఎలాంటి వాడంటే ద్వితీయుడు, రెండో వాడు. ఆయన చేత కలగజేయబడిన మనము, ఆయన మనకు అధికారం ఇచ్చాడు, ఆయనతో సహవాసం ఇచ్చాడు, ఆయనతో ఆనందం ఇచ్చాడు. అయితే మొదటి మానవుడు ఆదాము పాపం చేయటం వల్ల ఇవన్నీ అధికారం పోయింది, సహవాసం పోయింది. పాపం మనం పరిపాలిస్తుంది, పాపం మనం వెంటాడుతూ ఉంది. అప్పుడు ఆ స్థితిలో ఉండగా అద్వితీయ దేవుడైన యేసు ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. వాస్తవానికి మనం భూలోకం పుట్టిన మనము దేవునికి చాలా ఇష్టమైన వారము. సృష్టి కంటే, దూతల కంటే దేవునికి చాలా గనులు ఎవరంటే, దేవునికి ఇష్టమైన వారు ఎవరంటే నువ్వు నేనే. అయితే దేవునికి మనకు ఒక అడ్డు వచ్చింది చూడండి. ఏందో అడ్డు? ఎఫెసీ పత్రిక. దేవునికి మనకు మధ్య ఉన్న ఒక మధ్య కూడా చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము వచనం 14. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉన్న ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రమును మన శరీరమందు కొట్టివేయ చేత మధ్య గోడను పడగొట్టి, ఆ మధ్య గోడే
పాపము. దేవునికి మనకు మధ్య ఉన్న ఒక గోడ ఏంటంటే పాపము మధ్య గోడగా ఉంది, పాపం అడ్డుగా ఉంది. ఈ పాపముతో దేవుని దగ్గర మనం చేరలేని స్థితిలో ఉండి ఎక్కడికి వెళ్తున్నాం? అదిగో అగ్నిగుణానికి వెళ్ళిపోతున్నాం. దేవుని చేత కలగజేయబడిన మనము పాపముతో నశించిపోయి అగ్నిగుండానికి వెళ్తుండగా, ఇప్పుడు చూడండి చివరి మాట, యేసు ప్రభువారు మన కొరకు ఏం చేశాడు? ఎఫెసీ పత్రిక 2:1 చూడండి. ఎఫెసీ పత్రిక 2:1 మీ పాపముల చేతను అపరాధం చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం చనిపోయిన స్థితిలో ఉన్నాం. మన పాపముతో ఆత్మీయంగా చనిపోయాం. పైకి బాగానే ఉన్నాం, కానీ ఆత్మీయంగా మనందరం చనిపోయి ఉన్నాం. అయితే ఈ స్థితిలో ఉన్న మనల్ని ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం ఎవరు? మన అవిధేయులు. అలాగైతే మూడోది, అవిధేయుల కొరకు వచ్చిన అద్వితీయుడైన క్రీస్తు. మనం ఈ భూలోకంలో ఎలా ఉన్నామంటే అవిధేయులుగా ఉన్నాం, దేవునికి విధేయులుగా లేము. మన కోరికలు, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటున్నాం. మనం ఎవరి మాట వింటలేదు. భూలోకంలో ఎవరి మాట ఎవరు వింటలేదు, దేవుని మాట కూడా మనం వింటలేదు. అప్పుడు అద్వితీయ సత్యదేవుడైన యేసు ప్రభువే మనం ప్రేమించి, అదిగో అద్వితీయుడు మన కొరకు ప్రాణం పెడతానికి ఈ లోకానికి వచ్చాడు. మన అవిధేయులు. అక్కడ రాయబడిన చూడండి, మీ అపరాధం చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా. ఇలాంటి స్థితిలో ఉన్న మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేసుకొని ఆయనే పరలోకం నుండి భూలోకానికి దిగివచ్చి నా పాపం కొరకై ఆయన ప్రాణం పెట్టాడు. మన పాప శిక్షను ఆయన భరించాడు, మన దోష శిక్షను ఆయన భరించాడు. ఆయన చేతుల్లో శీలలు, కాళ్ళలో మేకు, ప్రక్కల్లో బల్లెపోటు, తలపై ముల కిరీటం, వీటన్నిటి మన కొరకు అనుభవించి మనకు శిక్ష లేకుండా చేశాడు. ఇప్పుడు కేవలం ఆయన రక్తము మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో మనకి ఉచితంగా రక్షణ ఇచ్చాడు. మనం ఉచితంగా రక్షణ ఇచ్చాడు. ఆయనతో పాటు కూర్చొనబెట్టాడు. అదే ఎఫెసీ పత్రిక 2:7 చూసి మన ఆరాధన కొనసాగుతుందండి. ఎఫెసీ పత్రిక 2:7 క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. అలాగైతే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆయనతో పాటు కూర్చుండబెట్టబడం. మనం ఆయన ఆరాధిస్తున్నాం. అద్వితీయ దేవుడైన మనం ఆరాధించడానికి ఈ ఉదయకాలం మనం చేరివచ్చున్నాం. మన దేవుడు అద్వితీయుడు, మనం ద్వితీయులు. మన 2వ వారం దేవుడే మనం కలగజేశాడు. అవిధేయులు మన కొరకై ప్రభువైన యేసుక్రీస్తు అద్వితీయుడైన దేవుడు మన కొరకు వచ్చి ప్రాణం పెట్టగా మనం రక్షించబడ్డాం. కాబట్టి ఆరాధనలో మన ప్రభువుని అద్వితీయ సత్యదేవుడిగా జ్ఞాపకం పెట్టుకొని ఘనంగా ఆరాధించి ఆ ఘనమైన నామాన్ని హెచ్చిద్దాం. ప్రభు ఈ తలంపులు మన